నమస్తే ఠాగూర్ గారు. నమస్తే అమ్మాయి. సార్, రీసెంట్గా మనం చూస్తే గత 3-4 రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నాము. ఏదైతే కోల్కతా ఇన్సిడెంట్ ఉందో, ఇవాళ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా బయటికి రావడం జరిగింది. 14 నుంచి 16 ప్లేసెస్లో ఇంజురీస్ మనం చూస్తూ ఉన్నాము. లిప్స్, చెస్ట్ అండ్ దాంతోపాటు ఊపిరితిత్తులు, బ్లడ్ క్లాటింగ్, ఇలా రకరకాలుగా మనం వింటూ ఉన్నాము. ఈ అమ్మాయికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో పూర్తి వివరాలు ఏంటి అండ్ న్యాయం వైపు కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? అసలు ఆగస్టు 9 నుంచి ప్రతిరోజుకు ఒక్కొక్క మార్పులు జరుగుతూ 13వ తారీఖు నాడు ఈ ఇష్యూ అన్నది మన హైకోర్టు దృష్టిలోకి వెళ్ళింది. కలకట్టా హైకోర్టు దృష్టిలోకి. కలకట్టా హైకోర్టు దీన్ని సీరియస్గా తీసుకుంది. కలకట్టా లోకల్ పోలీసులు కరెక్ట్గా పనిచేయట్లేదు అని చెప్తూ సిబిఐకి కేసుని రిఫర్ చేస్తూ హైకోర్టు ఇన్వాల్వ్ అయింది. అంటే పేరెంట్స్ అప్పీల్ చేసుకున్నారు. ఎప్పుడైతే పేరెంట్స్ అప్పీల్ చేసుకున్నారో హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత అక్కడి నుంచి న్యాయం అంటే ఏమిటి అన్నది మనకి ప్రతి సంఘటనలో కూడా కనిపిస్తుంది ఈ ఇష్యూలో. ఇది కాకుండా రీసెంట్గా ఈ విషయం మీద సుప్రీంకోర్టు కూడా సుమోటోగా తీసుకుంది. మనం ఒక వీడియోలో కూడా చేసాం మనం కలిసి. ఏంటంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి, ఒక త్రిసభ్య కమిటీ దీని మీద ఇన్వాల్వ్మెంట్ అయ్యి డైరెక్ట్ ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది. ఈవెన్ సిబిఐ మీద కూడా చాలా అపోహలు ఉన్నాయి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది సిబిఐ, కాబట్టి సిబిఐ మీద కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి సిబిఐ కాదనుకున్నారు. బట్ అనుకున్నట్టుగానే మీడియా అయితేనేమి, మరొక రకంగా అయితేనే మొత్తానికి సుప్రీంకోర్టు దృష్టిలో కూడా వెళ్ళింది. అందులో భాగమే ఈరోజు మనకు వచ్చినట్టు అటాప్సీ రిపోర్టు. ఎలా అని మనం చెప్తాం అంటే, ఎప్పుడు కూడా అటాప్సీ రిపోర్ట్ అన్నది అది బహిర్గతపరచరు, అంటే ఓపెన్ అప్ చేయరు దాన్ని. ముఖ్యంగా పోస్ట్ మార్టం చేసే విధానంలో కూడా అది సీక్రెట్గా ఒక రూమ్లో చేస్తారు. కానీ ఈ విషయంలో ఏం జరిగింది, ఈ మొత్తం ఎంటైర్ పోస్ట్ మార్టం మొత్తం కూడా వీడియో షూట్లో జరిగింది. ఓకే, యాక్చువల్గా వీళ్ళు చేయరనమాట. అట్లా దానివల్ల ఏమవుతుందంటే పోస్ట్ మార్టరాన్ని, సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ మనం గవర్నమెంట్ అప్రిషియేట్ చేయాలంటే, ఎవరైతే అక్కడ 5 సభ్యులు పార్టిసిపేట్ చేశారో పోస్ట్ మార్టం హాల్లో, డాక్టర్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఈ 5 కూడా అండర్ ద సీసీటీవీ సర్వైలెన్స్ అన్నట్టుగా వీడియో కెమెరా షూట్లో వాళ్ళు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని చేశారు. ఆ రిపోర్ట్ని ఫైనలైజ్ చేశారు. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టు సబ్మిట్ చేస్తారు. అది పబ్లిక్లో, ఓపెన్ పబ్లిక్లో సబ్మిట్ చేయరు. అయితే ఆ బయటకు వచ్చినటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒక రిపోర్ట్ అనేది బయటకు రిలీజ్ చేశారు. మీడియాకి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏమి రిలీజ్ చేశారంటే, ఆ సూసైడ్ కాదు, ఇది పూర్తిగా ఒక మర్డర్ జరిగింది. ఫస్ట్ అనుకుంటే సూసైడ్ కాదు, ఇది ఖచ్చితంగా మర్డరే కాదు, ఇది అదర్ దాన్ 1 పర్సన్, ఒకరికన్నా ఎక్కువ మంది ఈ యొక్క ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని కూడా స్పష్టత చేయడం జరిగింది. ఇది మమతా బెనర్జీ గవర్నమెంట్కి ఒక చెంపదెబ్బగా చెప్పుకోవచ్చు. అయితే మనం అటాప్సీ రిపోర్ట్, అదే పోస్ట్ మార్టం రిపోర్ట్కి సంబంధించి మనం డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, ఎవరైతే విక్టిమ్ బాధితురాల యొక్క శరీరం మీద తల నుండి కాళ్ళ వరకు సుమారుగా 14 చోట గాయాలు కలిగి ఉంది ఆ అమ్మాయి. అది కూడా తీవ్ర రక్తస్రావాన్ని కలిగి ఉంది. ఆ అమ్మాయికి మార్నింగ్ 3 నుంచి 6 గంటల మధ్యలో ఈ దారుణ సంఘటన జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఆ చనిపోయినటువంటి సమయం కూడా మెన్షన్ చేశారు. మార్నింగ్ 6 తర్వాత ఆ టైంలో చనిపోయింది. అప్పటిదాకా ఆవిడ లైవ్లో ఉన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు ఉంది. కానీ ఆ విక్టిమ్, ఆ బాధితురాలు సుమారుగా 3 గంటల పాటు ఈ యొక్క నరక యాతన ఎట్లా అనుభవించిందండి, మనం కామన్ మ్యాన్గా ఆలోచిస్తే మాత్రం చాలా బాధాకరమైన విషయం అది. ఇక అటాప్సీ రిపోర్ట్ విషయానికి వస్తే, ఆమెకు తలలోని హ్యామరేజ్ జరిగింది, అంటే తలలో రక్తస్రావం గడ్డ కట్టిపోయింది. అంటే ఇక్కడ రిపోర్ట్ని మనం కొద్దిగా అనలైజ్ చేసుకుంటే, యాజ్ ఏ లీగల్గా మేము కొంత అనలైజ్ చేస్తాం కాబట్టి, ఎట్లా అనలైజ్ చేస్తామంటే, ఆ జరిగిన సంఘటన, ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేశారు, మెడ మీద గట్టిగా ఒత్తి చంపారు. అప్పుడు ఆమెకు లెఫ్ట్ సైడ్ అంటే కుడి సైడ్ ఉన్నటువంటి, కుడివైపు దవడ బెండ్ అయి ఉంది. అక్కడ విషయం అంటే ఆమె దేహం పార్ట్ నుంచి ఎండింగ్ నుంచి చివరి వరకు ఎక్కడ కూడా గాయాలంటే ఫ్రాక్చర్స్ మాత్రం లేవు దేహం మీద. ఫ్రాక్చర్స్ లేకుండా ఒక బాడీని చంపడం అంటే ఒక మెడికల్కి మాత్రమే సాధ్యపడుతుంది. దవడలో ఎన్ని కండరాలు ఉంటాయి, ఏ కండరాన్ని ఇటువైపు తిప్పితే బాధ కలిగి ఉంటుంది, కానీ దేహం ప్రాణం పోదు. కళ్ళల్లోంచి ఎక్కడ ఒత్తి చేస్తే కళ్ళల్లోంచి బ్లడ్ బయటకు వస్తుంది. ఏ సందర్భంలో ఆమె యొక్క ముక్కు నుంచి రక్తం రావాలంటే ఇలా చేయాలి. ఆమె యొక్క లిప్స్ని కట్ చేసేసి ఆమె లిప్స్ కూడా ఆ బ్లడ్ రావాలంటే బాడీలో ఏ పార్ట్స్ని ఎక్కడెక్కడ ఏ కండరాలని పట్టుకుంటే బయటకు వస్తుంది. భయోత్పాతం అంటే ఒక భయంకరమైనటువంటి దాడి, అటాక్. అది ఒక మూకుమ్మడి అటాక్ దాడి. ఒక నరమురగాలు అటాక్ చేస్తే ఎలా ఉంటుంది. నిజంగా డాక్టర్సా, లేకపోతే వాళ్ళు ముసుగేసుకున్నటువంటి మానవ మురగాలు అని చెప్పడానికి కూడా బహుశా తెలుగు భాషలోని, ఇంగ్లీష్ లిటరేచర్లో వర్డ్స్ని వెతుక్కోవాల్సి వస్తుందేమో. అంత పాశవికంగా, అంత అవాస్తవికంగా, అసలు అసలు దుర్భరంగా ఆ తల్లిని వాళ్ళు చేయడం జరిగింది అక్కడ. ఇక మెడ మీద ఏం చేశారు, ఎక్కడైతే ఆమెకి దీనికి ఏమంటారంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటారు, అంటే ఆహార వాహిక అంటారు. ఈ ఆహార వాహిక నుంచి వెళ్తుంటుంది. ఇక్కడ 2 పైప్స్ ఉంటాయి ఇక్కడ, అంటే ఒకటి ఎయిర్ పాసింగ్ ఉంటుంటుంది, మన ఫుడ్ పైప్ ఒకటి ఉంటుంది. ఈ రెండింటిని కూడా గట్టిగా ప్రెస్ చేశారు. ఆమె మెడ కూడా బాగా వాచిపోయి ఉందని ఆ రిపోర్ట్లో కూడా రాయడం జరిగింది. ఇక ఇంటర్నల్ పార్ట్స్ వచ్చినట్లయితే హెవీ బ్లీడింగ్, లివర్, లంగ్స్లో
లంగ్స్లోకి బ్లడ్ వెళ్ళిందండి. అంటే ఏ రకంగా ఎంత గట్టిగా ఒత్తారని చూడండి. ఎంత హెవీ ప్రెస్, ఎక్కడ ప్రెస్ చేస్తే లంగ్స్లోకి బ్లడ్ వెళ్తుందో కూడా తెలిసిన విధంగా ప్రెస్ చేశారు లంగ్స్లోకి కూడా. ఎగైన్ ఇంటర్నల్ బ్లీడింగ్ ఆమెకి. రైట్ చెస్ట్, లెఫ్ట్ చెస్ట్ అంతా కూడా గాయాలు భయంకర. అవి ఎలా అంటే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించారని కూడా సస్పెక్ట్ చేశాడు అక్కడ. అక్కడ నుంచి కిందకు వచ్చిన తర్వాత ఆవిడ యొక్క విజినా పార్ట్ ఏదైతే ఉందో మనం మాట్లాడుకోవడం కష్టం. అక్కడ విసిడ్ అని ఒక టెర్మినాలజీ వాడారు. విసిడ్ అంటే ఇట్స్ నాట్ ఏ మనం అనుకున్న రెగ్యులర్ వర్డ్ కాదు, అది ఒక జిగురు లాంటి పదార్థం అని చెప్పడం జరిగింది. అక్కడ ఒక 155 గ్రామ్స్ ఒక విసిడ్ అన్నది అక్కడ కలిగి ఉంది. అది ఏంటంది వాళ్ళ వర్డ్ అయితే క్లియర్గా చెప్పలేదు, ఈ వర్డ్ వాడారు VICID. అంటే ఒక జిగురు లాంటి పదార్థం ఉంది, విజినా పార్ట్ ఉంది. ఇక మనం అనుకుంటే బాడీలో ఎక్కడైతే డ్యామేజెస్ అయితే జరగలేదు. కింద పార్ట్కి వచ్చినట్లయితే ఆ రైట్ లెగ్ కూడా యాంకిల్ అక్కడ బెండ్ అయిపోయి ఉంది. అలాగే కిందన పాదాల వరకు అనేక గాయాలు కలిగి ఉంది. అంటే శిరస్సు నుంచి పాదాల వరకు ఇంటర్నల్ ఆర్గన్స్, ఎక్స్టర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా హెవీ డ్యామేజ్. అయితే ఇక్కడ సస్పెక్ట్ చేయాల్సింది మనం ఈ అటాప్సీ రిపోర్ట్ కాకుండా మనం ఇంకొక యాంగిల్ ఆలోచిస్తే, జనరల్గా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణం. 2001లో, 2003లో, 2014లో, 2016లో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక రకంగా జరుగుతుంటే వాటి అన్నింటినీ కూడా సూసైడ్ అని ఒక హుక్ చేసేసి వాటిని ఆ సాక్ష్యాలు క్లోజ్ చేసేసారు. అయితే మన ఫార్చునేట్ అనాలి, ఆ కాలేజ్ అన్ఫార్చునేట్ అనాలి. ఏం జరిగింది ఇక్కడ? ఈ మీడియా వల్ల, CBI వల్ల, హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ వల్ల, టోటల్ రిపోర్ట్స్ అన్నీ బయట రావడం వల్ల అసలు విషయం తెలిసింది. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, వాళ్ళ మెయిన్ మాల్ ఇంటెన్షన్ ఏంటి, ఆ కాలేజీలో కొన్ని అవాస్తవిక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ ఆర్గాన్స్ ట్రాఫికింగ్ కావచ్చు. ఇట్లాంటివన్నీ జరుగుతున్న డ్యామేజెస్ వల్ల ఈ అమ్మాయి వినకూడనటువంటి వినిందో, చూడకూడని దృశ్యాన్ని చూస్తుందో ఏదో తెలియదు. దానివల్ల ఈ అమ్మాయిని హెరాస్మెంట్ చేయడం జరిగింది కాలేజీలో. హెరాస్మెంట్ ఎవరు చేశారు? కాలేజీకి సంబంధించినటువంటి అదే స్టూడెంట్స్లో ఒక రౌడీ మూక అని మనం అనుకోవచ్చు. వీళ్ళు ఈ మీద అటాక్ చేశారు అని మనకు అర్థమవుతుంది. అంటే జరుగుతున్న స్టోరీస్ని మనం లింక్ చేసుకుంటూ వెళ్తే మనకు అర్థమైంది అది. వీళ్ళ మదర్ ఏం చెప్పారు పబ్లిక్ మీటింగ్లోకి వచ్చేసి, మా అమ్మాయి గడిచిన 3 days నుంచి చాలా అప్సెట్లో ఉంది, కాలేజీకి వెళ్ళడానికి కూడా తను చాలా ఇబ్బంది పడుతుందన్న వర్డ్ను కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ముందు రోజు సాయంత్రం ఆగస్టు 8 4 గంటల సమయం ప్రాంతంలో సందీప్ ఘోష్ యొక్క ఛాంబర్లోకి అమ్మాయి వెళ్ళడం, మళ్ళీ వెళ్తూ ఏడ్చుకుంటూ వచ్చిందని కొంతమంది స్టూడెంట్స్ కూడా అక్కడ మీడియాలో మనం చూసినటువంటి ఈ శాటిలైట్ ఛానల్స్లో మనం చూసినట్టు న్యూస్ బులెటిన్లు కూడా కనిపిస్తుంది. అమ్మాయి వెళ్ళింది ఈవినింగ్ 4 o'clock అని. బట్ అక్కడ ప్రిన్సిపాల్కి ఈమెకి ఏం జరిగిన సంఘటన బయటికి రాలేదు. తర్వాత వచ్చిన ఆడియో క్లిప్స్లో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వీళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు, ఇవన్నీ మనం అనుకున్నటువంటి కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరిగాయి, ఈ అమ్మాయి దాన్ని ప్రతిఘటించింది కాబట్టి భారీ మూల్యం చెల్లించుకుంది అన్నారు. దీన్ని సూసైడ్గా కవర్ చేద్దాం అనుకున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇంత పాశవికంగా, ఇంత దైన్యంగా ఎందుకు చంపారంటే, ఇలాంటివి కానీ మీరు కానీ చేసినట్లయితే మీ యొక్క లైఫ్ ఇలాగే ఉంటుందని స్టూడెంట్స్కి ఒక ఇండైరెక్ట్ మెసేజ్, ఒక బెదిరింపు. అంటే స్టూడెంట్స్ ఇలాంటి భయోత్పాదన కలిగారు అనుకోండి, ఇలాంటివి పట్టించుకోకుండా ఉంటారని ఒకే ఉద్దేశంతో ఇంత పాశవికంగా అటాక్ చేశారంటే, ఇప్పుడు మనకు పోస్ట్ మార్టం 2 విషయాలు తెలుస్తాయి. ఒకటి ఏంటంటే, కోపం వచ్చి కొట్టేయడం వేరు, ఫట్మని కొడతారు, అవతల ఏదో దెబ్బ తగిలో ఇంకోటి తగిలో పడిపోతారు. లేదా కోపంతో కొట్టారనుకోండి, కాస్త ఆవేశంతో కొట్టారనుకోండి, ఇంకొక రకంగా డ్యామేజ్ అవుతాయి. కానీ ఇది అట్లా కాదు, క్రూయల్టీ. అంటే అండర్ సెక్షన్ 376 చెప్తుంది క్రూయల్టీ. సరే 498లో క్రూయల్టీ వస్తుంది, సెక్షన్ 376 గ్యాంగ్ రేప్ కిందకు వస్తుంది. అక్కడ ఇవన్నీ ఇంపోజ్ చేస్తారు ఈ సెక్షన్స్లో. 376 ఏం చేస్తుందంటే గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్, 302 మర్డర్ కిందకి వెళ్తుంది, 376 ద గ్యాంగ్ రేప్. సో ఇక్కడ ఏం చెప్తారు వీళ్ళు, పాశవికంగా చంపడం, అమానుషం, క్రూయల్టీ కలిగినటువంటి. ఇది మనకు కూడా BNSలో ఏం చెప్తున్నారంటే సెక్షన్ 103 అండ్ 64 కింద వీటిని కేసు నమోదు చేశారు. కాలేజీ వాళ్ళు కావాలనే ఉద్దేశంతో చేశారు దీనిని అన్నది ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది, అర్థమవుతుంది. పాప ఒక అమాయకురాలు బలైపోయింది. కలకత్తా కాళీ, కటక్ చండీ అని చెప్పుకుంటే, కలకత్తా కాళీ మరి ఏం చేస్తుందో, ఈ కటక్ చండీ ఏం చేసిందో, ఈ అమ్మాయిని మాత్రం ఎవరు రక్షించలేకుండా పోయారు. నో వర్డ్స్ సార్. అసలు మీరు చెప్తూ ఉంటే అమ్మాయి చావు గురించి ఆ రిపోర్ట్స్లో వచ్చిన ఏదైతే ఉందో చాలా భయంగా ఉంది వినడానికే. ఒళ్ళు గగ్గురు పుడుస్తుందని చెప్పాలి. ఎంత నరకాన్ని అనుభవించిందంటే, ఇంటర్నల్గా అయిన డ్యామేజ్ ఏదైతే ఉంటుందో అది కళ్ళకి కనిపించదు, లోపల గాయం మాత్రం రేగుతూ ఉంటుంది. ఉదయం 3:30-4 గంటల నుంచి 6:30-7 అంటే సుమారు 3:30-4 గంటల పాటు అమ్మాయి తప్పు ఉంది. తన బాధ వ్యక్తపరచుకోలేదు. ఆ 3 గంటలు నరకయాతనన్న పదం కూడా సరిపోదేమో బహుశా. మీరు అన్నట్టుగానే జస్టిస్ అని త్వరగా రావాలి.
ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దీని ఆధారంగా చేసుకునైనా సరే సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే రియాక్ట్ అవ్వడంలో థ్యాంక్స్ చెప్పుకోవాలి. బట్ నేను అనుకోవడం, ఒక న్యాయవాదిగా నేను అనుకున్నది ఏంటంటే, ఈ సందర్భంలో మన చట్టాలు కొద్దిగా ఎంత ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చినప్పుడు కూడా సత్వర న్యాయం జరగడం కొద్దిగా లేట్ అవుతుంది. కానీ ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా కొన్ని విషయాల్లో కొన్ని చట్టాలని కరెక్షన్ చేయాల్సిందే, అమెండ్మెంట్స్ చేయాలి, యాక్ట్స్ని మార్చాలి, రీకరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే అందరికి కనిపిస్తుంటాయి కానీ అక్కడ ఎవిడెన్స్ ప్రూఫ్ కాదు, దీనివల్ల డిలే అవుతుంది. ఈ బాధితులు తిరుగుతూనే ఉంటారు, ఏళ్ల తరబడి నెలల తరబడి కోర్టుకి ఆశ్రయిస్తారు. డిలేని లేకుండా గనక చేయగలగాలి. ఎందుకంటే ఇది ఒక్కటి, అది కేవలం ఆ అమ్మాయికి, ఆ ప్రిన్సిపాల్కు, ఆ కాలేజ్ సంబంధించింది కాదు, యావత్ ప్రపంచం, యావత్ దేశం. ఈరోజు కలకత్తాలో కోట్లాది లక్షలాది మంది మెడికల్ స్టూడెంట్స్ అన్నది ఈరోజు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఫుడ్ అన్నీ మానేసి రోడ్ల మీద ప్రోబ్ చేస్తున్నారు. హైకోర్టు కూడా అప్రిషియేట్ చేసింది. ఈరోజు వాళ్ళ నిరసనలో న్యాయం ఉంది, వాళ్ళు సమ్మె చేస్తుంటే న్యాయం ఉంది, వాళ్ళ ఆవేదనలోని వాళ్ళ ఆలోచనలో కూడా న్యాయం ఉందని హైకోర్టు సమర్థించింది. ఫస్ట్ టైం ఎప్పుడైతే సమర్థించిందో ఆ రోజు మమతా బెనర్జీ బయటికి రావడం జరిగింది. ఇప్పుడు రియాక్ట్ అయింది. కోర్టు ఎప్పుడైతే రియాలీ చేసింది, ప్రోబ్ చేసిన స్టూడెంట్స్ని సపోర్ట్ చేసిందో అప్పుడు అర్థమైంది ఆమెకి ఇది యాక్చువల్గా ఎక్కడికో దారితీస్తుందని చెప్పి తను బయటకు వచ్చి ఈరోజు తను కూడా ఒక దీనిలాగా సిగ్గుందా అండి మమతా బెనర్జీ గవర్నమెంట్కి, ఒక పవర్ఫుల్, ఒక చీఫ్ మినిస్టర్ రోల్లో ఉన్నటువంటి ఒక నాయకురాలు, ఒక మహిళ, సాటి మహిళకి అన్యాయంపై స్పందించే తీరు ఈరోజు హైకోర్టు కూడా తప్పు పట్టింది. ఈరోజు ఎక్కడైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి దొంగ నడిచినట్టుగా ఉంది ఇక్కడ జరిగిన సంఘటనలు చూసినట్లయితే. మమతా బెనర్జీ రోడ్ల మీదకి రావడం ఏంటి, ప్లకార్డ్స్ పట్టుకుంటూ ఆమె ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్ళడం, యావత్ ప్రపంచం కూడా సిగ్గుగా నిలబడిపోయింది ఈరోజు తను చేసే దృష్టిని. నా ఉద్దేశం ఏంటంటే మమతా బెనర్జీ ఈ రోజుకైనా రిజైన్ చేసి పబ్లిక్లోకి వచ్చేసి, ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆవిడ, కేవలం ముఖ్యమంత్రి కాదు, ఈ పర్టికులర్ శాఖ కూడా ఆవిడ మంత్రిగా పనిచేస్తుంది. ఈరోజు రిజైన్ చేసేసి హ్యాపీగా బయటకు వచ్చి తప్పు జరిగిందని ప్రజల ముందు దోషిగా నిలబడగలిగితే మాత్రం తృణమూల కాంగ్రెస్ పార్టీకి కానీ మమతా బెనర్జీ కానీ లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకుంటారు అమ్మాయి. ఎగ్జాక్ట్లీ. సో మీరు అన్నట్టుగానే అమ్మాయి విషయంలో జస్టిస్ అనేది డిలే అవ్వకుండా అతి త్వరగా రావాలి అని ఎంతో కోట్ల మంది ఆడపిల్లలు, ప్రజలందరూ జస్టిస్ కోసం పోరాడుతున్నారు. అది త్వరగా వచ్చేసి అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయి.